గం గణపతియే నమః. విభీషణ శరణాగతి. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన. లంకాధిపతి రావణ సభలో అతని సమక్షంలో విభీషణుడు ఆ విధంగా హనుమన్ని ప్రశంసించేసరికి సభలోని వారంతా నిర్ఘాంతపోయారు. కానీ విభీషణుడు వారి హావభావాలను పట్టించుకోకుండా రావణునితో ఇలా పలికాడు: అన్నా, వైరి దూతని నేను ప్రస్తుతించడం నీకు రుచించదని నాకు తెలుసు. కానీ విపత్కర సమయంలో ఇష్టం లేకపోయినా సత్యం చెప్పడం నా ధర్మం. అన్నా, ఆనాడు ఆ వానరుడొక్కడే ఇదే సభలో ఈ మహామహావీరులని భావిస్తున్న వీళ్ళనందరినీ తృణప్రాయంగా ఎదిరించి నిలిచాడు. ఆ వానరుడొక్కడే అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఆ వానరుడొక్కడే లంకానగరాన్ని దహనం చేశాడు. ఒక్క వానరుడే ఇంత చేసిపోతే అన్న లక్షలాది వానర సేనతో తరలివచ్చిన ఆ రామచంద్రుడు ఇంకెంత చేస్తాడు? ఒక్క వానరుడిని ఆట కట్టించలేని ఈ వీరాధి వీరులు సుగ్రీవ, జాంబవంత, అంగద, దదిముఖ, నల, నీలాది వానర మహావీరులని ఎదిర్చి పోరి నిలువగలరా? ఆ రాముడు సముద్రం పైన సేతువు నిర్మాణం పూర్తి చేసిన వైనం నేను చెప్పేంతవరకు గ్రహించలేని ఈ సేనానులని నమ్ముకుని నువ్వు రామచంద్రునితో యుద్ధానికి సన్నిధుడివి కావడం సమంజసమా? చిన్నాన్న, ఆ కోతిని వెనకేసుకొచ్చి నన్ను చిన్నబుచ్చుతావా? హుంకరించాడు మేఘనాథుడు. విభీషణుడు నిర్లిప్తంగా పెదవి విరిచి, ఇంత చెప్పినా నీకింకా యథార్థం తెలియడం లేదు. మీ నాన్న దయార్థ హృదయంతో హనుమని వదిలిపెట్టలేదు. ఆనాడు మీ నాన్న ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈ సభలోని వారంతా ఆనాడే ఆ కోతి చేత నిహతులయ్యేవారు అన్నాడు. విభీషణ అంటూ రావణుడు కల్పించుకొని, ఎవరెవరి బల దర్పాలేమిటో ఈ రావణ సార్వభౌముడికి తెలుసు. ఇప్పుడు ఆ చర్చ రచ్చ అవసరం లేదు. యుద్ధవ్యూహం చర్చించటానికే ఈ సమావేశం అన్నాడు. అన్నా, నిత్య శివ పూజ దురంధరుడివి, సర్వశాస్త్ర పారంగతుడివి, బ్రహ్మజ్ఞానివి, అంతటి వాడివి సీతామహాసాధ్విని ఎత్తుకొచ్చి నీ పరువుని రచ్చ చేసుకున్నావు. ఇప్పుడు చర్చ అంటావేమిటి? అందరితో చర్చించే సీతని తీసుకొచ్చావా? అందరితో చర్చించే అక్షకుమార జంబుమాలి సహితంగా 80,000 మంది రాక్షసులను ఆహుతి చేశావా? ఇప్పుడు చర్చలంటావేమిటి? యుద్ధం తప్పిపోవాలంటే ఈ రాక్షస వీరులందరూ రణరంగంలో బలి కాకుండా ఉండాలంటే సీతని సగౌరవంగా అప్పగించి ఆ రాముడిని శరణు కోరు, అసురజాతిని కాపాడు అని పలికాడు విభీషణుడు గంభీరంగా. ఛీ మూర్ఖ! గాండ్రించాడు రావణుడు ఆగ్రహావేశాలతో ఊగిపోతూ. తోడపుట్టిన వాడవని ఉపేక్షిస్తుంటే నోటికొచ్చిన ప్రేలాపనలు చేస్తావా? పో, తక్షణమే లంకారాజ్యాన్ని వదిలిపెట్టిపో. పోయి ఆ రాముడి పాదాల మీద పడు పో అని గర్జించాడు. విభీషణుడు మందహాసం చేసి, అన్న, ఆవేశంలోనైనా యథార్థం పలికావు. నేడు నాకు, రేపు నీకు ఆ రామపాదాలే గతి అని పలికి రాజ్య బహిష్కృతుడై విభీషణుడు సముద్రాన్ని దాటి వచ్చి రాముని సన్నిధిలో నిలిచి, రామా, నేను విభీషణుడను, రావణుడికి కనిష్ట సోదరుడును. నీ నామస్మరణం నీవేదిక్కని హితవు చెప్పినందుకు లంకారాజ్య బహిష్కృతుడనై నీ సన్నిధికొచ్చాను. నీ పాదాలే నాకిక పెన్నిధి. నిన్ను శరణు వేడుతున్నాను అని విన్నవించుకున్నాడు. యుద్ధం ముంచుకు వస్తున్న ఈ తరుణంలో విరోధి తమ్ముడికి ఆశ్రయం ఇవ్వడం క్షేమం కాదు అంటూ వానర వీరులు వ్యతిరేకించారు. సుగ్రీవుడు ఎటూ చెప్పలేకపోయాడు. విభీషణుడి మనస్తత్వం తెలిసిన వాడైనా పరిస్థితుల దృష్ట్యా మౌనం వహించాడు జాంబవంతుడు. హనుమా అన్నాడు రాముడు.
అతని అభిప్రాయం కోసం, ప్రభు, ఈ విభీషణుడు అసురు జాతిలో జన్మించిన రావణుడికి సోదరుడైన లంకలో సీతామాత క్షేమంగా ఉన్నదంటే కారణం ఈ విభీషణుడే. రావణ సభ నుంచి నేను క్షేమంగా బయటపడటానికి కారణం ఈ విభీషణుడే. ఆనాడు లంకలో సీతమ్మ జాడ కనిపెట్టలేక నేను మదన పడుతున్న వేళ ఈ విభీషణుడి రామనామ స్మరణం నాకు మార్గదర్శకమైంది. శత్రు యుద్ధంలో మీ ఏకైక భక్తుడు ఈ విభీషణుడు. మిమ్మల్ని నమ్మి మీ నామస్మరణం చేసి మిమ్మల్ని కీర్తించిన కారణాన ఇతడు స్వదేశ బహిష్కృతుడై మీ శరణుజొచ్చాడు. ఇతడు మీకు విశ్వాసపాత్రుడని నా అభిప్రాయం చెప్పాడు హనుమ. హనుమ శరణని వచ్చిన పగవాడైనా అభయమిచ్చి ఆదుకోవడం మా రఘువీరుల ఆదర్శం. ఈ క్షణం నుంచి ఈ విభీషణుడు నావాడు అని పలికాడు రఘురాముడు ఆదరంగా. జయహో శ్రీరామచంద్ర, జయహో పలికారు వానరులు.